ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పై సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నలు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సీఎం చెప్పిన నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రశ్నలు వేశారు. అక్కడ బిల్డింగ్ కడితే సరిపోదని, విద్యా ప్రమాణాల విషయంలో ఏమి మార్పులు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో ఎవరిని చేర్చాలని ప్రభుత్వం అనుకుంటుందో స్పష్టత అవసరముందని ఆమె అన్నారు. గురుకులాల్లోని విద్యార్థుల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల లేక కొత్తగా తీసుకునే విద్యార్థుల అనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని అన్నారు. దాంతోపాటు ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా, చాలా ప్రైవేట్ స్కూల్స్ తో ధీటుగా నేను చదువు చెప్పాలనుకుంటున్నంటే బిల్డింగ్ పెట్టినంత మాత్రాన చదువు రాదు. ముఖ్యమంత్రి గారు, మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు? గతంలో ఉన్న మా సిలబస్ కానీ ఇక్కడ ఇప్పుడున్న సిలబస్ లో ఏం మార్పు తీసుకొస్తున్నారు? ఊరికైనా బిల్డింగ్ కడుతున్నాం, కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్లు అంటే కుదరదు. కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు, ఎస్పీ ఆఫీసులు కట్టారు, సెక్రటరీ కట్టారు, కాబట్టి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేసి వదులుతుంటే కాదు. దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకులంలో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా? అది చెప్పాల్సిన అవసరం ఉంది.